బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్డీఏ అలాగే విపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే తాజాగా ఎన్డీఏ విజయావకాశాలను దెబ్బతీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఒక వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పెట్టింది. కాగా ఈ వీడియోపై బీజేపీ నేతలు మండిపడ్డారు. విపక్ష కూటమి దిగజారుడుతనానికి సదరు వీడియో ఒక ఉదాహరణ అని బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. బీహార్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి మధ్య డైలాగ్ వార్ కూడా మొదలయ్యింది. ఒక్కరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇది సాధారణ వీడియో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియో. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి ఓ కల వస్తుంది. సదరు కలలో ఆయన మాతృమూర్తి కనిపిస్తారు. అంతేకాదు బీహార్కు సంబంధించిన అనేక సమస్యలను ఆమె కుమారుడు నరేంద్ర మోదీతో పంచుకుంటారు. అంటే పరోక్షంగా ఎన్డీఏ కూటమి పాలనలో బీహార్ సమస్యలమయమైందని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాగా కాంగ్రెస్ వీడియోపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. బీహార్ ఎన్నికల్లో గెలవడానికి ఈ లోకంలో లేని ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని ఎలా ఉపయోగించుకుంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి సదరు వీడియో ఒక ఉదాహరణ అని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సభ్యతకు కనీస మర్యాదలకు తిరోధకాలిచ్చింది అనడానికి సదరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియోని ఒక ఉదాహరణ అని ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు సదరు వీడియోను ప్రచారంలో పెట్టి కాంగ్రెస్ దిగదారుడుతనాన్ని యావత్ బీహార్ సమాజానికి చూపించిందని సయ్యద్ షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. కాగా కాంగ్రెస్ పోస్ట్ చేసిన ఏఐ ఆధారిత వీడియోపై బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తీవ్రంగా స్పందించారు. బీహార్ అంటే సహజంగా ఎవ్వరికైనా సమాచారాలు, సాంప్రదాయాలు గుర్తుకొస్తాయన్నారు. అయితే బీహార్కున్న ఇమేజ్ను తుడిచిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అరాచకానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. అయితే ఇటువంటి అరాచకాన్ని బీహార్ సమాజం ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని విజయ్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ పార్టీకి బీహార్ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాగా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా స్పందించారు. కొన్ని రోజుల కిందట దర్భంగాలో ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు దూషించిన ఘటన బీహార్ ప్రజలు ఇంకా మరవలేదన్నారు. కాగా తాజా వీడియోతో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని కాంగ్రెస్ పార్టీ మరోసారి అవమానపరిచిందని నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఇటువంటి దిగజారుడుతనానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఇందుకు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమి మరోసారి ఓడిపోవడం ఖాయమన్నారు జేడీయూ సీనియర్ నేత రాజీవ్ రంజన్ ప్రసాద్. అయితే ఓడిపోవడం అనేక సంకేతాలు రావడంతో విపక్ష కూటమికి ఫ్యూజులు ఎగిరిపోయాయన్నారు. మానసిక సంతులన కోల్పోయి ఇటువంటి ఏఐ ఆధారిత వీడియోలను ప్రచారంలోకి పెడుతున్నారని రాజీవ్ రంజన్ ఘాటు విమర్శలు చేశారు. కాగా హాట్ టాపిక్ గా మారిన ఏఐ ఆధారిత వీడియోను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. వీడియోను అడ్డం పెట్టుకుని ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి ఎన్డీఏ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ఏదేమైనా బీహార్లో కాంగ్రెస్ రూపొందించిన తాజా వీడియో
హాట్ టాపిక్గా మారింది.